ఓం శ్రీ శారదాదేవియే నమః. ఇది శృంగేరి అండి, కర్ణాటక. ఇక్కడ సాక్షాత్తు జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సరస్వతీదేవిని అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ నిజంగా నిలిపారనమాట. అంటే ఏ విగ్రహాన్ని తీసుకొచ్చి దాంట్లో అమ్మవారిని ఆవాహన చేయడం కాదు, సాక్షాత్తు సరస్వతీదేవియే అనమాట. దీనికి చాలా చాలా చరిత్ర కూడా ఉంది. ఈ అమ్మవారిని చూసిన వారికి జ్ఞానం మెయిన్, అన్నిటికంటే జ్ఞానం ఇంపార్టెంట్ కదా. జ్ఞానము, చదువు ఈ అమ్మవారి ద్వారానే వస్తాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తులకు ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇక్కడికి చేరలేరు, దర్శించలేరు. అలాగే అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలరు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, సాక్షాత్తు జగద్గురువులే కైలాసం నుంచి స్ఫటికలింగాన్ని తీసుకువచ్చారు. 5 తీసుకొచ్చిన దాంట్లో ఒకటి ఇక్కడ పెట్టారు. అదే చంద్రమౌళీశ్వర స్వామి. ఆ గురువుగారు సాయంత్రము 7:30 ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటుందండి. బ్రిడ్జి దాటి అవతలికి వెళ్తే సాయంత్రము రోజు చంద్రమౌళీశ్వర అభిషేకం జరుగుతుంది. అది చూసిన వాళ్ళు డైరెక్ట్గా ఆ కైలాసనాథుడు శివయ్యని దర్శించుకున్నట్టే. ఇక్కడ శిల్ప సౌందర్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేనండి ఆ చెరువు. ఈ పక్కనే బ్రిడ్జి ఉంటుంది, అది దాటి వెళ్ళాలన్నమాట. ఆ రోజుల్లో ఇంతటి కళాఖండాలు చెక్కడం అంటే మామూలు మాటలు కాదు. చాలా చాలా అద్భుతమైన ప్రదేశం అన్నమాట. వచ్చేటప్పుడు రూటు కూడా చాలా ఘాట్ రోడ్స్తో కూడుకొని ఉన్నది. అది కూడా నా వీడియోలలో ఉంది, చూడని వాళ్ళు చూడండి. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు సాయంత్రం లోపే చేరుకోవాలండి. ఎందుకంటే ఘాట్ రూట్స్ వల్ల చీకటిగా ఉంటే భయంకరంగా ఉంటుంది, కార్ ఏదైనా ట్రబుల్ ఇచ్చిన వాళ్ళకి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దశావతారాలు ఇంకా చాలా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. మీకు ఒకవేళ హాల్ట్ చేయకుంటే ఇది మీరు మిస్ అవుతారు చంద్రశేఖర. ఎందుకు అంటే మేము మిస్ అయ్యాం కాబట్టే మీకు మరీ చెప్తున్నాను. ఇది విధుశేఖర భారతి వారు ఉండే ప్లేస్ అండి. ఆ బ్రిడ్జి దాటి వెళ్ళాలి. ఇక్కడ మనకు నైట్ హాల్ట్ చేయడానికి సత్రాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మసాలాలు అంటే దాల్చిన చెక్క అవి కూడా చాలా చీప్ అండి. వెళ్ళేటప్పుడు తప్పకుండా కొనుక్కోండి. ఈ ప్లేస్ చూడకుండా కర్ణాటక ప్లాన్ చేసుకున్నప్పుడు గోకర్ణం, మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి ఇలా రూట్ మ్యాప్ పెట్టుకొని మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ మాత్రం మీరు తప్పకుండా నైట్ స్టే చేయండి. ఎందుకంటే ఇంతగా మరీ ఎందుకు అంటే చంద్రశేఖర మౌళీశ్వర అభిషేకం చూస్తే సాక్షాత్తు ఆ పరమశివుడిది చూసినట్టే. అందుకే ఇక్కడ సత్రాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. దర్శనం చేసుకోండి.